ఈరోజు మనం ఎలక్షన్ ముందు నేను క్యాంపెయినింగ్కి వచ్చినప్పుడు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి ఈ గుడిపల్లి కాలువపై బ్రిడ్జ్ నిర్మాణం అనేది ఈ ప్రజల దశాబ్దాల కళ. దీని గురించి నన్ను ఆ రోజు అడిగినప్పుడు నేను ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన తర్వాత తప్పకుండా దీన్ని కట్టిస్తానని చెప్పారు. ఈ మధ్య మళ్ళీ బుచ్చిరెడ్డిపాలెంలో ప్రతి వార్డు తిరుగుతున్నప్పుడు ఈ సమస్య, ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మనం అధికారంలోకి వచ్చి 20 నెలలు అయింది. అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని సరిదిద్దుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలనలో చేసుకుంటూ వస్తున్న తరుణంలో అన్నీ ఒక్కసారే చేయలేక ఏవైతే చిన్న చిన్న పనులు మనకి ఫండ్స్ దేంట్లో వస్తున్నాయో అవి ముందు చేసుకుంటూ కొరవ వాటికి కూడా ప్రాధాన్యత ఇస్తూ అలా చేసుకుంటూ వస్తున్నాం మనం కాన్స్టిట్యున్సీలో మొత్తం. కానీ ఈ రోజుటికి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈ గుడిపల్లి కాలువపై బ్రిడ్జ్ నిర్మాణం 50 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రోజే శంకుస్థాపన కూడా చేసుకున్నాం. ఏ రకంగా అయితే అది కట్టకుండా ఎన్నో రోజుల నుంచి ప్రజలు అవస్థ పడుతున్నారో, కట్టిన తర్వాత వాళ్ళంతా సంతోషించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా క్వాలిటీతో తొందరగా కూడా, ఎందుకంటే ఇది నివాసం ఉండే స్థలం కాబట్టి మీరు లేట్ చేస్తే వాళ్ళందరికీ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి త్వరగా కూడా 1 మంత్లో చేస్తానని చెప్తున్నారు కాంట్రాక్టర్ గారు, కౌన్సిలర్ మన సత్యమన్న. తప్పకుండా దాన్ని క్వాలిటీతో చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నిన్న మొన్న నేను చూడటం జరిగింది, బుచ్చిరెడ్డిపాలెంలో చాలా మల్టిపుల్ దందాలు జరుగుతున్నాయని. నేను అధికారులకి ఎస్పీ గారి దగ్గర నుంచి సిఐ గారి దగ్గర వరకు మొత్తం అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాంటివి ఎటువంటివి కూడా నేను చెప్తూనే ఉన్నాను. ఇసుక తవ్వకాలు చేయకూడదు, గ్రావెల్ తీయకూడదని. ఇవన్నీ జరగట్లేదు, ఇవి జరుగుతున్నాయని చెప్తున్నారు కానీ అవి జరగట్లేదని నేను చాలా గట్టి నమ్మకంతో ఉన్నాను. ఎందుకంటే రెవెన్యూ అధికారులకి ఆర్డర్లు ఇచ్చున్నాం. అలాగే ఎవరైనా కూడా అలా తోల్తే కూడా ఎంఆర్ఓల దగ్గర నుంచి మైనింగ్ డీటెయిల్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాళ్ళ సొంత పనుల కోసం ఆ గ్రామస్తులు వాళ్ళ ఎక్కడుంటే వాళ్ళు తోలుకోవడం కోసం మాత్రమే మనం పర్మిషన్లు ఇచ్చున్నాం. కాబట్టి నేను కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలకు అందరికీ చెప్తున్నాను, పార్టీలకు అతీతంగా ఏ ఒక్కరు కూడా ఎక్కడ చెడ్డ జరుగుతున్నా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి కూడా చెప్తున్నాను. ఈ కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇసుక, గ్రావెల్, అలాగే చికెన్ వేస్ట్, ఈ దందాలు అనేటివి జరగడానికి లేదు. అలాగే మొన్న ఎస్పీ గారు కూడా చెప్పారు ఇంకేదో జరుగుతుందని. ఇలాంటివన్నీ ఎటువంటి అసంఘిక పనులు ఇక్కడ జరగకూడదు. అది ఏ పార్టీ అయినా ఏ నాయకులు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నా నేను ఒప్పుకోను. తప్పకుండా సీఎం గారి దగ్గర తీసుకుపోయినా అలాంటి పనులు ఇక్కడ జరగకుండా శిక్ష పడే విధంగా నేను చూసుకుంటానని చెప్పి మీకు అందరికీ కూడా మాటిస్తున్నాను. మనం బుచ్చి మున్సిపాలిటీని 2nd గ్రేడ్గా మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో బుచ్చిరెడ్డిపాలెం ఎంతో మహోన్నతంగా తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో మేముంటే ఇలాంటి అసాంఘిక చర్యలు ఎవరు చేసినా కూడా తప్పకుండా చర్యలు ఉంటాయని చెప్పి నేను అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను.